హలో ఎవ్రీవన్, నేను మీ ఈశ్వరి. ఇవాల్టి స్పెషల్ మజ్జిగ చారు, అది కూడా ఆంధ్ర స్టైల్లో. మజ్జిగ చారుని 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మజ్జిగ చారు చేసుకోవడానికి నేను కచ్చా పచ్చాగా దంచుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 అంగుళం అల్లం ముక్కని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 రెమ్మల కరివేపాకు, అలాగే 1/2 లీటర్ చిక్కటి పెరుగు తీసుకున్నాను. పెరుగుని గిన్నెలో కానీ మట్టి కుండలో కానీ వేసుకొని 1 కప్పు పెరుగుకి 3/4 కప్పు నీళ్లు పెరుగులో పోసుకోవాలి. చల్లకాముతో పెరుగుని తరకలు లేకుండా మజ్జిగలా చిలకాలి. మజ్జిగ చారు పలుచగా కావాలనుకునే వాళ్ళు నీళ్లు కొద్దిగా ఎక్కువగా పోసుకోండి. ఇలా చిలికిన మజ్జిగలో రుచికి సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. మజ్జిగ చారులో తాలింపు వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను సాయి మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మెంతులు వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో 4 ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ముక్కలు, 4 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి కరివేపాకు వేగిన తర్వాత అందులో 1 స్పూన్ పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకున్న పోపుని మజ్జిగలో వేసి కలుపుకుంటే మజ్జిగ చారు రెడీ అయిపోతుంది. నేను మజ్జిగ చారులో పచ్చిమిర్చి ఎక్కువగా వేశాను కాబట్టి కారం వేసుకోవడం లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎంతో సింపుల్‌గా 5 నిమిషాల్లో మజ్జిగ చారు తయారు చేసుకోవచ్చు. మజ్జిగ చారులో నంచుకోవడానికి మినప వడియాలు, అలాగే 4 అప్పడాలు, ఇంకా చల్లమిరపకాయలు వేయించుకొని వేడి వేడి అన్నంలో మజ్జిగ చారు పోసి కలుపుకొని వడియాలు, అప్పడం, చల్లమిరపకాయ నంచుకుని తింటే అద్దిరిపోతుందనుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మజ్జిగ చారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.